హాయ్ ఫ్రెండ్స్, మేము శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి వచ్చాము. ఇది తిరుమలలోని ఆకాశగంగా వెళ్లే మార్గంలో ఉంటుంది. ఇక్కడ రాధాకృష్ణ కొలువై ఉంటారు. స్వామివారి దర్శనం చేసుకొని ఆలయం పక్కనే ఉన్న హతీరాం బాబాజీ జీవ సమాధి దగ్గరికి వెళ్ళాము. అయితే ఇక్కడ కథనం ఏమిటంటే, హతీరాం బాబాజీ 600 ఏళ్ల క్రితం తిరుమలకి వచ్చి స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించేవారట. బాబాజీ భక్తికి మెచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి బాబాజీతో పాచికలు ఆడేవారట. ఈ ప్రాంతాన్ని పాలించే రాజు ఇది కట్టు కదా అని తేల్చాలని బావాజీని ఒక గదిలో ఉంచి ఆ గది నిండా చిరుగళ్ళు వేసి ఒక్క రాత్రిలో మొత్తం తినాలని చెప్పాడట. అప్పుడు స్వామివారు ఏనుగు రూపంలో వచ్చి ఒక్క చెరుగ్గడ కూడా మిగల్చకుండా తినేశారట. అప్పటి నుండి తిరుమల ఆలయ ప్రధానాధికారిగా నియమింపబడి ఆలయ సమీపంలోనే శ్రీ సీతారామాలయం నిర్మించారు. శ్రీ స్వామివారు ఏనుగు రూపంలో వచ్చారు గనక హతి అని, రామాలయం నిర్మించారు కాబట్టి రామ్ అని బావాజీకి అప్పటి నుంచి హతీరాం బావాజీగా పేరు వచ్చింది. పాచికలు ఆడిన ప్లేస్కి కొంచెం పక్కగా హతీరాం బావాజీ జీవ సమాధి అయ్యారు.